చౌకైన సులభంగా లభించే పోషకాలు అధికంగా లభించే పండ్లలో జామ ముందు వరుసలో ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉండటమే కాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ కూడా ప్రసిద్ధి. సరైన సమయంలో సరైన మార్గంలో మీ రోజువారీ ఆహారంలో జామను చేర్చుకోవటం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. వ్యాధి నిరోధకత కూడా లభిస్తుంది. జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, లైకోపిన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మూలకాలు వివిధ ముఖ్యమైన శరీర విధులు సజావుగా సాగడానికి సహాయపడతాయి. అయితే జామకాయ తినడానికి సరైన సమయం ఏది అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. నిజానికి జామ పండ్లు తినే సమయం శరీర అవసరాలు, జీర్ణ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక రోజుకి ఒక మీడియం సైజు జామ పండు తింటే సరిపోతుంది. ఎక్కువ జామ పండ్లు తినటం వల్ల ఒకేసారి చాలా ఫైబర్ శరీరంలోకి చేరి కడుపులో అసౌకర్యం లేదా గ్యాస్ ఏర్పడవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జామ పండ్లు తినటం చాలా మంచిది. ఈ సమయంలో జామ పండ్లు తినటం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. జామ పండులోని ఫైబర్, సహజ చక్కెరలు రోజంతా అవసరమైన శక్తినిస్తాయి. దీంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపుని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు జామ పండు తినటం వల్ల అతిగా తినడం నివారించవచ్చు. బరువు నియంత్రణలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మధ్యాహ్నం ఒక జామ పండు తినటం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ పండ్లు సహజంగానే తీయగా ఉంటాయి. జ్యూస్ చేసేటప్పుడు లేదా మరేదైనా విధంగా తినేటప్పుడు పొరపాటున కూడా దీనికి చక్కెరను జోడించకూడదు. ఇది పండు సహజ లక్షణాలను తగ్గిస్తుంది. క్యాలరీల కంటెంట్ను పెంచుతుంది. ఇది భయానక ప్రమాదం.